347వ 353వ నామము భక్తిమత్కల్పలతిక. ఓం భక్తిమత్కల్పలతికాయై నమః. భక్తిమత్కల్పలతిక, భక్తులకు కల్పలత వంటిది తల్లి. భక్తులకు కల్పలత వంటిది తల్లి. భక్తిని విస్తరింపజేసేటువంటి తల్లి. కల్పలత అంటే స్వర్గంలో ఒక కల్పవృక్షం ఉంది. ఆ కల్పవృక్షం కోరిన వాటిని ఇస్తుంది. మనము ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఆ స్వర్గానికి వెళ్ళలేము. వెళ్ళి అక్కడ ఆ కల్పవృక్షం ముందు ఉండి కోరికలు కోరుకుంటే కోరికలు తీరుస్తుంది అని చెప్తున్నారు. కానీ ఆ కల్పవృక్షము మోక్షాన్ని మాత్రం ఇవ్వదు, కోరికల్ని మాత్రమే తీరుస్తుంది. ఇది అలా అలా స్వర్గలోకములో ఉన్నటువంటి కల్పవృక్షము కోరిన కోరికలు తీరుస్తుంది. అక్కడికి వెళ్ళి అందుకోవాలి, ఆ స్వర్గానికి వెళ్ళాలి అంటే ఎంతో పుణ్య కార్యక్రమాలు చేసి పుణ్యం సంపాదించుకుంటే కానీ ఈ జీవుడు స్వర్గానికి వెళ్ళలేడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కల్పవృక్షం ముందు ఉండి కోరికలు కోరుకుంటే కోరికలు తీరుస్తుంది. అమ్మ కూడా కల్పలత అన్నారు. కల్పలత అంటే అమ్మ ఇప్పుడు అక్కడికి ఎంతో పుణ్యం చేసుకుని స్వర్గానికి వెళ్తే కానీ మనకి కల్పవృక్షము యొక్క దర్శనము అవ్వదు, మనకి ఆ కోరికలు తీరవు. కానీ కల్పలత అయినటువంటి అమ్మ పాదాలని ఆశ్రయించి నమస్కరిస్తే కల్పవృక్షం తీర్చలేనటువంటి కోరికలన్నిటినీ కూడా అమ్మ తీరుస్తుంది. అయితే అమ్మ పాదాలు పట్టుకుంటే చాలు, అన్నీ ఇస్తుంది. పుణ్యాలు మనకి అంతకుముందు ఉన్నా లేకపోయినా అమ్మ పాదాలని ఆశ్రయిస్తే చాలు, అమ్మ కోరికలన్నిటినీ తీరుస్తుంది. అలా కోరికను తీర్చటమే కాదు, జ్ఞానాన్ని ఇస్తుంది, తర్వాత మోక్షాన్ని కూడా ఇస్తుంది. అమ్మ పాదాలు కల్పలత లాంటివి. అందుకే అంతకుముందు శంకరాచార్యులు వారు వరద అభయ హస్తాలు అంటే అమ్మ పాదాలే. అమ్మ పాదాలని ఆశ్రయిస్తే వరాలు ఇస్తుంది, అభయాన్ని ఇస్తుంది, దాంట్లో సంశయం లేదు అని చెప్పారు. అట్లాగే అమ్మ పాదాలు కల్పలత లాంటివి. అమ్మ పాదాలని భక్తితో ఆర్తితో మనము అమ్మ పాదాలని ఆశ్రయిస్తే అన్ని కోరికల్ని తీరుస్తుంది. అన్ని కోరికలు అంటే ఇక్కడ ఎన్నిసార్లు చెప్తున్నారు, దుష్టమైన కోరికలు, స్వార్థపరమైన కోరికలు అమ్మ ఎప్పుడూ తీర్చదు. ధర్మబద్ధమైన కోరికలు అసలు ఇక్కడ దాకా అమ్మ పాదాలను ఆశ్రయించేదాకా వస్తే అసలు అమ్మ చెడు బుద్ధినే రానివ్వదు, చెడు సంకల్పాన్ని రానివ్వదు, స్వార్థాన్ని రానివ్వదు, దుష్ట కోరికల్ని కోరనివ్వదు. కనుక ఇక్కడ అమ్మ కోరికలు తీరుస్తుంది అని చెప్పడానికి కారణం అది. అందుకని ధర్మబద్ధమైనటువంటి కోరికల్ని అమ్మ చక్కగా తీరుస్తుంది. వాళ్ళకి మళ్ళీ ఈ కోరికలు ఇహలోక కోరికలు పరలోక కోరికలే కాకుండా జ్ఞానాన్ని ఇస్తుంది, మోక్షానికి కూడా అర్హతని ఇస్తుంది, మోక్షం కూడా ఇస్తుంది. అటువంటి భక్తి మత్కల్ప అయినటువంటి తల్లికి నమస్కారము.